హత్య తర్వాత కూడా ఆ ఇంట్లో ఎవరో ఉన్నట్టు ఎందుకనిపించింది? హింటర్కైఫెక్ కేసులో డిస్టర్బింగ్ విషయం హత్య కాదు. హత్య తర్వాత జరిగిన వాటిలో ఉంది. పోలీస్ ఇన్వెస్టిగేషన్లో ఒక విషయం స్పష్టంగా కనిపించింది. హత్య జరిగిన తర్వాత కూడా ఆ ఇంట్లో కొన్ని రోజులు యాక్టివిటీ జరిగింది. యానిమాల్స్కి ఆహారం పెట్టబడింది. కిచెన్లో ఫుడ్ ఉపయోగించిన గుర్తులున్నాయి. చిమ్నీ నుంచి పొగ వచ్చినట్టు కూడా లోకల్స్ చెప్పారు. అంటే కిల్లర్ అక్కడ్నుంచి వెంటనే వెళ్ళిపోలేదు. 6 మంది మృతదేహాలు అదే ఇంట్లో ఉండగా ఎవరో అక్కడే జీవించాడు. మరింత విచిత్రంగా విక్టిమ్స్ని ఒక్కొక్కర్ని బాన్లోకి తీసుకెళ్లి హత్య చేశారు. ఇది సడన్ అటాక్ కాదు, ప్లాన్డ్ మెథడ్. పోలీస్ అనేక యాంగిల్స్లో ఇన్వెస్టిగేషన్ చేసింది. ఫ్యామిలీ డిస్ప్యూట్స్, పర్సనల్ ఇష్యూస్ అన్నీ పరిశీలించారు. ఆండ్రియాస్కి కొన్ని పర్సనల్ కాన్ఫ్లిక్ట్స్ ఉన్నాయని తెలిసింది. అతని గతం కూడా పూర్తిగా క్లీన్ కాదు. కాని ఎవరిపైన కూడా స్ట్రాంగ్ ఎవిడెన్స్ దొరకలేదు. ఈ కేస్లో అత్యంత అన్సెట్లింగ్ విషయం ఏమిటంటే కిల్లర్కి ఆ ఇంటి స్ట్రక్చర్ పూర్తిగా తెలుసు. అతని ఎక్కడ దాగాలో, ఎప్పుడు బయటకు రావాలో తెలిసినట్టుగా ప్రవర్తించాడు. కొంతమంది ఇన్వెస్టిగేటర్స్ ఒక థియోరీ చెప్పారు. కిల్లర్ హత్యకు ముందునుంచే ఆ ఇంట్లో దాగి ఉండొచ్చని. అంటే ఆ కుటుంబం తమ ఇంట్లోనే ఉన్న ఒక వ్యక్తిని గుర్తించకుండా జీవించారు. ఈ కేసు ఈరోజు వరకు అన్సాల్వ్డ్గానే ఉంది. అయితే నిజంగా ఆ ఇంట్లో ఎవరు దాగి ఉన్నారు? మరి వారు ఎందుకు అక్కడే కొన్ని రోజులున్నారు?